హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో రివర్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ ఒకే దగ్గర క్విక్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. లైక్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీస్, అంటే ఇంపార్టెంట్ విషయాలు రివర్కి సంబంధించి డ్యామ్స్ గురించి కానీ, లేకపోతే అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, లెంగ్త్, ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్వి మాత్రమే రివర్స్ సంబంధించి ఒక్కొక్క రివర్ గురించి క్విక్గా అయితే మాట్లాడుకుందాం. సో అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఓన్లీ ఎన్టీపీసీ అనే లేదా ఎస్ఎస్సి అనే కాదు, చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు కానీ, లేకపోతే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఎన్టీపీసీ సిబిటి 2కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చివరి వరకు చూడండి. దీని నుంచి కనీసం మీకు 1-2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తుంది. నార్మల్ గా చూసుకుంటే మనకి జాగ్రఫీ నుంచి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. పర్టికులర్ గా రైల్వేలో ఎన్టీపీసీ వాటికి మాట్లాడుకుంటే జాగ్రఫీలో ఇంపార్టెంట్ విషయం ఏది అన్నిటికన్నా అంటే రివర్స్ అనమాట. సో రివర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. సో ఇప్పుడు రివర్స్ కాన్సెప్ట్ నుంచే వచ్చేసింది కాబట్టి వీడియో మంది. సో చూడండి, దీని నుంచి మీకు ఎక్కువ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీరు ఫస్ట్ ఒక లైక్ అయితే చేసేయండి అని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. సో దట్ ఇటువంటి వీడియోస్ ని ఇంకా ఎక్కువగా తీసుకురాగలుగుతాను. ఓకే, సో ఫస్ట్ రివర్ మనం మాట్లాడుకుంటుంది సట్లెజ్ రివర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సట్లెజ్ రివర్ ఓల్డ్ ఏన్షియంట్ నేమ్ వచ్చేటప్పటికి శతుద్రి ఆర్ శతద్రి. ఓకేనా? సో ఓల్డ్ నేమ్ అదనమాట. ఒకవేళ ఈ రివర్ నేమ్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆరిజిన్ వచ్చేటప్పటికి మనకి మానస్ సరోవర్. సో టిబెట్ లో ఉన్న మానస్ సరోవర్ ఉంది కదా, ఆ లేక్ కి నియర్ బై మనకి రాకాస్థల్ ఆ రాక్షస్థల్ అని ఒక లేక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి సట్లెజ్ రివర్ అయితే మనకు ఆరిజినేట్ అవుతుంది. ఆరిజిన్ అంటే అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అక్కడి నుంచి వస్తుంది అన్నట్టు. లోకల్ గా టిబెట్ లో దీని నేమ్ వచ్చేటప్పటికి లంగ్జన్ కాంబాబ్. ఓకేనా? ఇది మనకి నేమ్ సట్లెజ్ రివర్ కి. అలాగే దీని మీద ఉన్న ఇంపార్టెంట్ డ్యామ్ ఏంటి? బాక్రానంగల్ డ్యామ్. అండ్ ఇది మీకు పాకిస్తాన్ లో చీనాబ్ నదిలో కలుస్తుంది అనమాట. ఓకే, అండ్ దీని లెంగ్త్ వచ్చేటప్పటికి 1450. ఓకేనా? 1450 అయితే ఉంటది. అండ్ ఇండియాలో మనకి అరౌండ్ 1050 అయితే మనకి ఉంటది అనమాట లెంగ్త్. ఓకేనా? సో ఇంకైతే మార్చనమాట. రెడ్ మీకు కొంచెం డిస్ట్రాక్టింగ్ గా ఉండొచ్చు అని ఎల్లో కలర్ అయితే తీసుకుని మాట్లాడుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వ్యాస్ రివర్. ఓకేనా? వ్యాస్ రివర్ గురించి మాట్లాడుకుందాం. వ్యాస్ రివర్ ఏంటి, మనం ఎప్పుడు వినలేదు అనుకోవచ్చు. యాక్చువల్ గా అది బియాస్ అని వినుంటారు మీరు. ఓకేనా? వ్యాస్ రివర్ అని వినుంటారు కదా. సో పండు డ్యామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ఒరిజినల్ నేమ్ యాక్చువల్ గా వ్యాస్ రివర్. దాన్నే విపాసా రివర్ అని కూడా అంటారు. ఓకే, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకి ఇండియాలోనే పంజాబ్ దగ్గర సట్లెజ్ లోకి కలిసిపోద్ది అనమాట. సట్లెజ్ రివర్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, దానిలోకి అయితే కలిసిపోద్ది. అండ్ అలెగ్జాండర్ మీకు తెలుసు కదా, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా, అతను ఆర్మీ మనకి ఈ రివర్ ని క్రాస్ చేయడానికే రిఫ్యూజ్ చేసింది అనమాట. ఓకేనా? సో హిస్టారికల్ గా ఇది ఇంపార్టెంట్. అండ్ అలాగే వ్యాస్ రివర్ ఆర్ బియాస్ రివర్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే వ్యాస్ కుండ్ అని రోహతంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది కదా, అక్కడి నుంచి అయితే వస్తుంది అన్నమాట ఆరిజిన్. నెక్స్ట్ జీలం రివర్. జీలం రివర్ ని వితస్తా రివర్ అంటారు. అండ్ కాశ్మీర్ కి ఇది చాలా ఇంపార్టెంట్ రివర్, వైటల్ రివర్ అనమాట. దీన్ని అక్కడ కాశ్మీరీ వాళ్ళు వేత్ అంటారు కాశ్మీరీ భాషలో. ఓకే, ఇది వచ్చేటప్పటికి వైర్నాగ్ దగ్గర నుంచి ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఇది మనకి చీనాబ్ రివర్ లో కలిసిపోద్ది అనమాట. అండ్ ప్రతి రివర్ కి లెంగ్త్ చదవాలంటే అంత ఇంపార్టెంట్ కాదు, కొన్నిటికి మాత్రం చాలా ఇంపార్టెంట్. మెయిన్ రివర్స్ కి చూసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిన రివర్ లెంగ్త్ కొంచెం అప్రాక్సిమేట్ గా ఉంటుంది, దగ్గరగా పెట్టేయచ్చు మీరు. మరి ఎగ్జాక్ట్ గా ఉండదు, ఎందుకంటే రివర్ ఫ్లో ఎప్పుడు ఒకలాగే ఉండదు కదా. సో కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది. నెక్స్ట్ రావి రివర్. రావి రివర్ నే ఐరావతి నది అని కూడా అంటారు అనమాట. ఇది చీనాబ్ రివర్ కి ఒక ట్రిబ్యూటరీ. ఓకేనా? సో ఇది కూడా సేమ్ రోహతంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుంచే వస్తుంది. అండ్ ఇది మీకు జీలం చీనాబ్ నదులు ఏవైతే ఉన్నాయో రెండు కలుస్తాయి కదా, కలిసిన తర్వాత ఆ జాయిన్ అయిన దానిలో కలుస్తుంది అనమాట ఈ రావి రివర్ అన్నది. ఓకే, సో అది. నెక్స్ట్ పంచ్ ప్రయాగ్. పంచ్ ప్రయాగ్ అన్నది ఇంపార్టెంట్. ఏవైతే మీకు 5 ఇంపార్టెంట్ కాన్ఫ్లుయెన్సెస్ అంటే ఏ 2 నదులు మీట్ అవుతాయి చూసారా, అలాంటి ఒక ప్లేస్ ప్రయాగ్. ఓకే, అలాంటి ఒక 5 ఇంపార్టెంట్ ప్రయాగ్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు వీటికి సంబంధించిన PDF మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు తెలుగు ఇంగ్లీష్ 2 ఉన్నాయి కదా, సో 2 కవర్ అయిపోతాయి. సో ఎవరైనా కూడా చూడొచ్చు. అండ్ ఇది ఫ్రీగా మీకు మన యాప్లో అయితే దొరుకుద్ది. సో మన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ అని ఉంటుంది మీకు యాప్ లింక్, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. అలాగే ఎన్టీపీసీ స్పెషల్ అని కానీ, లేకపోతే జీకే స్పెషల్ అని కానీ మీకు ఫ్రీ కోర్సులు కనిపిస్తాయి. ఓకేనా? సో ఆ కోర్సెస్లోకి వెళ్ళి ఫ్రీగా ఈ PDF అన్నది డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఈ పంచ్ ప్రయాగ్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విష్ణు ప్రయాగ్ అంటే ఏంటి? అలకనంద అండ్ ధౌలీగంగా. ఓకేనా? ఈ 2 నదులు
మీట్ అయ్యే ప్లేస్ ని విష్ణుప్రయాగ్ అంటారు. అలాగే అలకనంద అండ్ నందాకిని మీట్ అయ్యేదాన్ని నందప్రయాగ్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా, ఇక్కడ నంద ఉంది, ఇక్కడ కూడా నంద ఉంది. అండ్ కర్ణప్రయాగ్ అంటే పిండార్ నది, అలకనంద ఈ రెండు మీట్ అయ్యే ప్లేస్ ని కర్ణప్రయాగ్ అంటాం. అలాగే రుద్రప్రయాగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ కూడా. సో అలకనంద మీట్స్ మందాకిని, ఓకేనా, మందాకిని నదిని కలుస్తుంది రుద్రప్రయాగ్ లో. అండ్ దేవప్రయాగ్ ఇంకా ఇంపార్టెంట్, అలకనంద మీట్స్ భాగీరథి. అండ్ ఈ రెండు కలిసిన తర్వాత నుంచి ఫ్లో అవుతుంది చూసారా కంబైన్ స్ట్రీమ్, దాన్నే మనం గంగా అంటాం అనమాట. ఓకేనా, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ యమునా రివర్ గురించి మాట్లాడుకోవాలి మనం. యమునా రివర్ కూడా మనకి గంగాకి సంబంధించిన ఒక లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అంటే ఉపనది. సో గంగా నది ఇది అనుకుంటే ఇట్లా ఇంకొక నది బ్రాంచ్ లా ఫామ్ అయితే దాని ట్రిబ్యూటరీ అంటారు. అలాంటి లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి మనకి గంగాకి అంటే యమునా రివర్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది? యమునోత్రి గ్లేషియర్ నుంచి స్టార్ట్ అవుతుంది. యమునా రివర్ మీదుగా ఉన్న సిటీస్ ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద రెగ్యులర్ గా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఢిల్లీ, ఆగ్రా, మధుర ఇవన్నీ కూడా యమునా నది బేస్ గానే డెవలప్ అయిన సిటీస్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ యమునా నది మెర్జెస్ విత్ గంగా ఎట్ ప్రయాగ్రాజ్. ఓకేనా, ప్రయాగ్రాజ్ లో మనకి యమునా నది గంగాలో కలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన యమునా నదికి సంబంధించిన లెంగ్త్ వచ్చేటప్పటికి 1376 కిలోమీటర్స్. నెక్స్ట్ ఘాగ్రా రివర్, దాన్ని మనం కర్నాలి నది అని కూడా అనుకోవచ్చు. సో మనకి ఇది కర్నాలి అని నేపాల్ అటువంటి ప్లేసెస్ లో అంటే ఇటు సైడ్ ఉత్తరాఖండ్, అటు సైడ్ మనకి సరయు అంటారు ఇదే నదిని. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మ్యాప్చా చుంగో. ఓకే, మ్యాప్చా చుంగో గ్లేషియర్ మానస్ సరోవర్ దగ్గరే, ఇది కూడా గ్లేషియర్. ఓకే, గ్లేషియర్ అంటే తెలుసుగా మంచు పర్వతం. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇది కూడా మనకి ఘాగ్రా రివర్ కూడా గంగాలో కలుస్తుంది. ఎక్కడ అంటే బీహార్లోని చాప్రా ప్లేస్ లో. ఓకే, సో నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర అన్నది కూడా చాలా పెద్ద నది అండ్ లార్జెస్ట్ రివర్ జాయినింగ్ గంగా. సో గంగాలో కలిసే లార్జెస్ట్ రివర్. యమున ఏంటి? లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఓకే, ఉపనది, పెద్ద నది అనమాట ఉపనది యమున. మనకి లార్జెస్ట్ రివర్ జాయిన్ అయ్యేది గంగాలో వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర అనమాట, బంగ్లాదేశ్ లో కలుస్తుంది. అండ్ కలిసిన తర్వాత నుంచి ఫ్లో అయ్యేదాన్ని మేఘ్నా అంటారు అనమాట, మేఘ్నా రివర్ అంటారు. ఓకే, సో ఇక్కడ బ్రహ్మపుత్ర ఆరిజిన్ ఎక్కడ మనకి చామ్యూంగ్ డంగ్ గ్లేషియర్. ఓకే, టిబెట్ లో ఉంది. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇది కూడా మానస్ సరోవర్ దగ్గర అనుకోవచ్చు. ఓకేనా, అండ్ దీనికి సంబంధించిన ఫేమస్ ట్రిబ్యూటరీస్ ఏంటి? సుబన్శ్రీ, మానస్, ఇవన్నీ ట్రిబ్యూటరీస్, ఉపనదులు. ఓకే, అండ్ ఇది మనకి బ్రహ్మపుత్ర ఫార్మ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్. లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అన్నది అంటే రివర్ మధ్యలో ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది చూసారా, కొన్నిసార్లు నదీ ద్వీపం అంటారు. సో రివర్ ఐలాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనకి మజూలి, అస్సాం. ఓకే, దాని పేరు మజూలి, అస్సాం లో ఉంది. అండ్ లెంగ్త్ ఇంపార్టెంటే, 2900 అప్రాక్సిమేట్ గా మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉంటే 900 కిలోమీటర్స్ అందులో ఇండియాలో ఫ్లో అవుతుంది. మిగతాది మనకి వేరే వేరే ప్లేసెస్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఫ్లో అవుతుంది, టిబెట్ లో ఫ్లో అవుతుంది, అలా అనమాట. ఓకే, అండ్ బంగ్లాదేశ్ లో మనకి గంగా నదికి సంబంధించిన నేమ్ గాని బ్రహ్మపుత్ర అని ఏమంటారు, అండ్ తర్వాత అలాగే యమునా నదిని ఏమంటారు, ఈ మూడింటిని కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, సో ఓవరాల్ గా నేను మాత్రమే చెప్పడం కాదు కదా, మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ తెలియకపోతే చూడాలి. ఓకే, గూగుల్లో చూసి తెలుసుకుని కామెంట్ చేయండి. సో ఒక ఓవరాల్ మనం క్లాస్ రూమ్ లో ఉంటే ఎలా ప్రిపేర్ అవుతామో అలా ప్రిపేర్ అవ్వచ్చు. సో నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి అయితే గైడ్ చేస్తాను. సో మీరు జస్ట్ దాన్ని యూజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ చంబల్ రివర్. సో చంబల్ రివర్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆరిజిన్ అంటే జన్పావ్ హిల్స్, మధ్యప్రదేశ్ నుంచి అయితే ఆరిజిన్ అవుతుంది. అండ్ మెయిన్ గా చంబల్ రివర్ మీద ఉన్న డ్యామ్స్ రాణా ప్రతాప్, అలాగే జవహర్ సాగర్ అండ్ గాంధీ సాగర్. అండ్ రాణా ప్రతాప్ వచ్చేటప్పటికి మీకు రాజస్థాన్ లో ఉంటే, గాంధీ సాగర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ లో అయితే ఉంటది అనమాట. ఓకే, సో అది చంబల్ రివర్ గురించి. అండ్ గోమతి రివర్ వచ్చేటప్పటికి మీకు పిల్బిత్ అనే ప్లేస్ లో ఫుల్హర్ లేక్ అని ఉంటుంది, అక్కడి నుంచి మనకు ఆరిజిన్ అయితే ఉంటది. అండ్ దీని దగ్గరే మనకి లక్నో ఈ రివర్ బేస్ గానే గ్రో అయింది. ఏ రివర్ బేస్ దగ్గర ఏ సిటీ ఉంది ఇట్లా అడుగుతారు అనమాట. ఓకే, లక్నో ఉందన్నమాట గోమతి రివర్ దగ్గర. అండ్ గంగాలో కలుస్తుంది గోమతి రివర్, ఎక్కడ? ఘాజీపూర్ లో. ఓకే, నెక్స్ట్ సోన్ రివర్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడ శాండ్ మనకి గోల్డ్ లాగా ఉంటది అన్నట్టు. సోన్ రివర్ నే మనం ఏమంటాం? సోంభద్ర శిల అని కూడా అంటాం అనమాట. అమర్కంటక్ ప్లాట్యూ ఉంది కదా, సో అక్కడి నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది మధ్యప్రదేశ్. అండ్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, సోన్ రివర్ కూడా ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. నెక్స్ట్ కోసి రివర్, బీహార్ కి సారో. ఓకే, సారో ఆఫ్ బీహార్ అంటే బీహార్ కి దుఃఖం
అని అంటుంటారు. అంటే ఏంటంటే చాలా హైట్స్ నుంచి చాలా ఫాస్ట్గా ఫ్లో అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో వచ్చేటప్పుడు మనకి ఎక్కువగా వరదలు ఇటువంటివి ఎక్కువగా వస్తుంటాయి ఈ రివర్ వల్ల బీహార్లో, అందుకని సారో ఆఫ్ బీహార్ అంటారు. ఓకే, అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా దాని కోర్స్ అంటే పాత్స్ మార్చుకుంటూ ఉంటుంది ఈ రివర్. ఓకేనా, సో కోసి రివర్ ఫ్రీక్వెంట్గా పాత్స్ షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రామ్ గంగా రివర్. రామ్ గంగా రివర్ ఏన్షియంట్ నేమ్ ఏంటి? రథ్వాహిని, అంటే ఒక రథం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు. ఓకే, చారియట్. నెక్స్ట్ ఆరిజిన్ ఎక్కడ? కుమావున్ హిల్స్ లో అయితే. అండ్ మెయిన్ గా రామ్ గంగా రివర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈ రివర్ దగ్గరే ఉంది. ఓకేనా, సో అది అంటే రీసెంట్ గా నేమ్ కూడా మార్చినట్టున్నారు. అండ్ గంధక్ రివర్ ని మీకు నేపాల్లో నారాయణి అంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి శాలిగ్రామ్ అనే స్టోన్స్ కూడా దొరుకుతాయి ఈ రివర్ లో. ఆ స్టోన్స్ మనకి విష్ణు భక్తులు పవిత్రమైన రాయిగా భావిస్తారు. ఓకే, నెక్స్ట్ దామోదర్ రివర్. మనకి ఇందాక కోసి అలాగే సారో ఆఫ్ బీహారో, దామోదర్ రివర్ సారో ఆఫ్ బెంగాల్ అనమాట. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చోటానాగ్పూర్ ప్లాట్యూ ఎక్కడ ఉంది? జార్ఖండ్ అనమాట. హజారిక్ బాగ్ ప్లాట్యూ, చోటానాగ్పూర్ ప్లాట్యూ ఇవన్నీ మీకు జాగ్రఫీలో అయితే వస్తాయి. మనం సమ్మర్ టైం మొత్తం డీటెయిల్ గా క్లాస్ లో అయితే మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ సుబన్సిరి. ఓకే, మనకి బ్రహ్మపుత్రకి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. యాజ్ యూజువల్ మనకి గంగాకి కానీ ఇండస్కి ఎట్లాగైతే ట్రిబ్యూటరీస్ చాలా ఉంటాయి, బ్రహ్మపుత్రకు కూడా చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. అందులో లార్జెస్ట్ సుబన్సిరి. ఓకే, ఇది కూడా హిమాలయస్, టిబెట్ లో ఉన్న హిమాలయస్ నుంచే వస్తుంది. ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ కి అండ్ అస్సాంకి మధ్యలో బార్డర్ లాగా ప్రవహిస్తుంది అనమాట మనకి సుబన్సిరి వచ్చేటప్పటికి. నెక్స్ట్ మానస్ రివర్ స్పెషాలిటీ ఏంటంటే మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నది దీని దగ్గరే ఉంది. అలాగే బ్రహ్మపుత్రలో మీకు మానస్ రివర్ కలుస్తుంది అనమాట. ఎక్కడ అంటే జోగిగొప్ప, అస్సాం. ఓకేనా, నెక్స్ట్ ధనశ్రీ కూడా మనకి ట్రిబ్యూటరీ బ్రహ్మపుత్రకి. సో ఇది మనకి నాగాలాండ్ అన్న అస్సాంలో అయితే ఫ్లో అవుతుంది. కజిరంగా నేషనల్ పార్క్ అన్నది ధనశ్రీ రివర్ దగ్గర ఉంది. అండ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి ధనశ్రీ రివర్ ఆరిజిన్ అవుతుంది అంటే లైసాంగ్ పీక్, నాగాలాండ్. ఓకే, నెక్స్ట్ సంకోష్ రివర్. ఓకేనా, ఇది మనకి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ కి బార్డర్ లాగా ప్రవర్తిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి నార్దర్న్ భూటాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వస్తుంది అనమాట ఈ నది వచ్చేటప్పటికి. నెక్స్ట్ తియస్తా రివర్, మీరు చాలా సార్లు వినుంటారు. తీస్తా ప్రహార ఎక్సర్సైజ్ కూడా వినుంటారు, మిలిటరీ ఎక్సర్సైజ్ ఇదే అది. ఓకే, లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అండ్ నార్త్ బెంగాల్ కి జీవనది అన్నట్టు అనమాట. చాలా ఇంపార్టెంట్, ఈ రివర్ బేస్ మీదకే ఆ స్టేట్స్ ఉంటాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఆరిజిన్ వచ్చేటప్పటికి చోలాము లేక్. దాన్నే మనం ఇలాగా మనకి స్పెల్లింగ్ ఇలాగ ఉంటుంది అనమాట. ఇలాగ TSO ఇలా కూడా రావచ్చు, చోలాము లేక్ ఇలా కూడా రావచ్చు. సిక్కిం అక్కడి నుంచి అయితే వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గోదావరి, మనకి తెలిసిందే. గోదావరి రివర్ స్పెషాలిటీ ఆర్ నిక్నేమ్ ఏంటి? దక్షిణ గంగా అంటారు. ఎందుకంటే గంగా తర్వాత మనకి ఆల్మోస్ట్ పెనిన్సులర్ ఇండియాలో లాంగెస్ట్, అంత పెద్ద నది అనమాట. సో సెకండ్ లాంగెస్ట్ లాగా ఇండియాలో. సో అంత పెద్ద నది కాబట్టి దక్షిణ గంగా అంటారు. నెక్స్ట్ ఆరిజిన్ వచ్చేటప్పటికి త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర నాసిక్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది మనకి. అండ్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అండ్ ప్రాజెక్ట్స్ మీకు పోలవరం అవి తెలుసు కదా. అండ్ 1465 ఈ లెంగ్త్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ గోదావరికి. అలాగే కృష్ణా నది వచ్చేటప్పటికి మహాబలేశ్వరం మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రిబ్యూటరీస్ తుంగభద్ర, భీమా, మూసీ. ఓకే, మీకు మూసీ తెలుసు కదా, హైదరాబాద్ లో ఉంది కదా మూసీ నది అంటారుగా. సో మూసీ నది కూడా యాక్చువల్ గా కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ. ఓకే, అండ్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం డ్యామ్స్ అయితే ఉన్నాయి, 1400 కిలోమీటర్స్ లెంగ్త్. తుంగభద్ర రివర్ ఎలా ఫామ్ అయింది? కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ తుంగ అండ్ భద్ర. ఓకే, తుంగా రివర్ అండ్ భద్రా రివర్ కలిపి ఫ్లో అవుతాయి, చూసారా? కలిసిన తర్వాత ఫ్లో అవుతాయి కదా, అందుకని తుంగభద్ర రివర్ అనమాట. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి విజయనగర ఎంపైర్ అన్నది ఈ రివర్ చుట్టూరానే గ్రో అయ్యింది అనమాట. దీని చుట్టూరా వాల్స్ కూడా కృష్ణదేవరాయ కట్టించారు, ఫ్లడ్స్ రాకుండా అని కూడా ఉంటుంది మనకి. అలాగే ఇక్కడ ఉన్న మేజర్ సిటీ ఏంటి అంటే హంపి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఉంటుంది ఈ సిటీ. ఓకే, నెక్స్ట్ మహానది రివర్, లైఫ్ లైన్ ఆఫ్ ఒరిస్సా అంటారు. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడే హీరాకుండ్ డ్యామ్ అయితే ఉంది మహానది రివర్ మీద. అండ్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఇది. అండ్ ఎక్కడి నుంచి ఇది మనకు ఆరిజిన్ అంటే సిహావా. ఓకేనా, ఛత్తీస్గఢ్ లో ఉన్న సిహావా హిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కావేరీ రివర్ ని కూడా దక్షిణ గంగా అని అంటారు. ఎందుకంటే గంగాకి ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో అంత పెద్ద బ్రాంచెస్, ఎక్కువ బ్రాంచెస్ ఉన్నట్టు కావేరీకి కూడా, అందుకని మనకి దక్షిణ గంగా అంటారు. అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యేటప్పటికి ఆరిజిన్ ఎక్కడ? తలకావేరి, బ్రహ్మగిరి హిల్స్. ఓకేనా, అండ్ కావేరీ వాటర్ డిస్ప్యూట్ మీకు తెలుసు కదా, ఏ స్టేట్ మధ్యలో ఉంది అన్నది కింద కామెంట్ అయితే చేయండి.
నెక్స్ట్ నర్మదా రివర్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మీకు నర్మదా రివర్ ఇప్పటిదాకా చెప్పినవి చాలా వరకు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నమాట. ఇది మనకి నర్మదా రివర్ ఏంటంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఓకే, అండ్ రిఫ్ట్ వ్యాలీలోంచి ఫ్లో అవుతుంది. ఓకే, రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటని మళ్ళీ ఇంకెప్పుడైనా మనం జాగ్రఫీలో వేరే మౌంటైన్స్ అవన్నీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఆరిజిన్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ అమర్కంటక్ ప్లేస్ నుంచి, అంటే మీకు చూసారా అమర్కంటక్ చాలా వాటికి ఆరిజిన్. ఓకేనా, సో అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ డ్యామ్స్ వచ్చేటప్పటికి సర్దార్ సరోవర్ డ్యామ్ అయితే ఉంది నర్మదా రివర్ దగ్గర. అండ్ నెక్స్ట్ తాప్తి రివర్ ఆర్ తపతి రివర్ అంటారు చూసారా, రెండు ఒకటే. ఇది మనకి నర్మదా మనకి ఇలా వెస్ట్ ఫ్లోయింగ్ ఇలా వస్తూ ఉంటే తపతి రివర్ కూడా ఇలాగా ప్యారలల్ గా ఫ్లో అవుతుంది అనమాట. ఓకేనా, ముల్తాయ్ మధ్యప్రదేశ్ నుంచి ఆరిజిన్ అయితే అవుతుంది. అండ్ తపతి రివర్ ని బేస్ గా మనకి డెవలప్ అయిన సిటీ ఏంటంటే సూరత్, డైమండ్ సిటీ అంటారు. ఓకే, సో నెక్స్ట్ సబర్మతి రివర్, మీకు తెలిసే ఉంటుంది, సబర్మతి ఆశ్రమాన్ని విని ఉంటారు. మహాత్మా గాంధీకి సంబంధించిన రెసిడెన్స్ అక్కడే ఉంది. అండ్ దాన్ని ఒక హెడ్ క్వార్టర్ అనుకోవచ్చు మహాత్మా గాంధీ గారికి. ఓకేనా, అలాగే ఎక్కడి నుంచి మనకు వస్తుంది సబర్మతి అంటే రాజస్థాన్ లో ఉన్న ఆరావళి హిల్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ఎవరైనా ఆరిజిన్ లో రాజస్థాన్ అని పెట్టారు ఉందనుకోండి, ఎవరైనా పెడతారా పెట్టరా, ఎందుకంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతం కదా, వాటర్ ఎందుకు ఉంటుంది, నదులు అక్కడి నుంచి ఎందుకు వస్తాయి అనుకుంటారు. బట్ అలాగేం లేదు, ఆరావళి హిల్స్ రాజస్థాన్ నుంచి మనకు ఆరిజిన్ అయితే ఉంది. అండ్ మేజర్ సిటీ అహ్మదాబాద్ సబర్మతికి సంబంధించి. అదే మాహి రివర్ వచ్చేటప్పటికి మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అన్ని స్టేట్స్ లోనూ ఫ్లో అవుతుంది. దీని మీద ఉన్న మెయిన్ 2 డ్యామ్స్ ఏంటి, కాదనా డ్యామ్ అండ్ మహి బజాజ్ సాగర్. ఓకే, అండ్ అలాగే ఎక్కడ కలుస్తుంది అంటే మనకి గల్ఫ్ ఆఫ్ కంబత్ దగ్గర అయితే కలుస్తుంది అనమాట. ఓకేనా, అరేబియన్ సీలో కలుస్తుంది, కానీ ఆ ప్లేస్ పేరు ఏంటంటే గల్ఫ్ ఆఫ్ కాంబత్. నెక్స్ట్ లూనీ రివర్. లూనీ రివర్ ఏంటంటే మనకి ఫ్లో అయ్యే కొద్ది ఒక ప్లేస్ తర్వాత నుంచి సెలైనిటీ పెరుగుతుంది అనమాట. ఓకేనా, సెలైన్ రివర్ అంటే ఉప్పు నీరు ఉన్న రివర్ అనమాట. ఎక్కడి నుంచి ఆరిజిన్ అంటే పుష్కర్ వ్యాలీ, ఆరావళి హిల్స్. ఓకేనా, అండ్ ఇది కలిసేది కూడా రాన్ ఆఫ్ కచ్ లో కలుస్తుంది, మనకి సముద్రంలో కలవదు. ఓకేనా, ఈ రివర్ సముద్రంలో కలవక ముందే ఎండ్ అయిపోతుంది రాన్ ఆఫ్ కచ్ దగ్గరే. ఓకే, నెక్స్ట్ గగ్గర్ రివర్. సో ఇక్కడ మనకి ఇండస్ వ్యాలీ సైట్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్ ఏ నది చుట్టూరా ఉందంటే గగ్గర్ రివర్ దగ్గర ఎక్కువ ఇండస్ వ్యాలీ సైట్స్ మీరు చూసి ఉండొచ్చు, ఏన్షియంట్ హిస్టరీలో వస్తుంది. అలాగే ఇది ఒక ఎఫిమెరల్ రివర్ అనమాట. అంటే ఏంటంటే ఇది సంవత్సరం పాటు ఉండదు, సీజనల్ గా కొన్ని టైమ్స్ లోనే ఫ్లో అవుతుంది, మిగతా టైంలో డ్రైగానే ఉంటుంది అనమాట. అంటే మనకి సోర్సెస్ అన్నవి లిమిటెడ్ గా, అంటే స్నో వాటర్ మీదో రైన్ ఫాల్ మీదో డిపెండ్ అయిన రివర్ అనమాట. సో ఇది వచ్చేటప్పటికి హిమాచల్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ పెన్నా రివర్, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, ఫ్లో అయిన ఆంధ్రప్రదేశ్. ట్రిబ్యూటరీస్ ఏంటి, పాపాగ్ని అండ్ చిత్రావతి, సోమశిల డ్యామ్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వైగై రివర్. ఓకే, వైగై రివర్ అన్నది మీకు తమిళ్ సంగం లిటరేచర్ అని ఉంటది అనమాట. ఓకే, సో అందులో కూడా మెన్షన్ చేశారు వైగై రివర్ అన్నది తమిళనాడు రీజన్ లో ఉంటది. అండ్ సిటీ డెవలప్డ్ అరౌండ్ దిస్ రివర్ అంటే మదురై అనమాట. వైగై రివర్ తీరంలో మనకి డెవలప్ అయిన సిటీ ఏదైనా ఉందంటే మదురై అనమాట. ఓకే, నెక్స్ట్ తామ్రపర్ణి రివర్. ఓకేనా, సో ఇది మనకి పెరినియల్ రివర్. ఇందాక మనం ఎఫిమెరల్ ఎలా విన్నామో, పెరినియల్ అంటే సంవత్సరం పొడుగుట ఇంకా ఉంటది అనమాట. ప్రతిసారి ఈ రివర్ లో వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. అంటే మెనీ సోర్సెస్, ఒకదాని మీద డిపెండ్ అవ్వకుండా మెనీ సోర్సెస్ అయితే ఉంటాయి. ఆరిజిన్ వచ్చేటప్పటికి అగస్త్యార్కోడం పీక్ లో అయితే మనకి ఆరిజిన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏన్షియంట్ గ్రీక్ రెఫరెన్స్, అంటే ఏన్షియంట్ గ్రీక్ బుక్స్ లో కూడా ఈ రివర్ గురించి మాట్లాడారు అనమాట. సో ఇది మనకి ఓవరాల్ గా రివర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నీ ఒకే దగ్గర చాలా బ్రీఫ్ గా మనం ఒక్కొక్క రివర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇందులో చాలా రివర్స్ కి మీకు అసలు కొన్ని ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు చాలా మందికి. ఓకే, సో వాటికి సంబంధించిన ఆరిజిన్స్, ఇంపార్టెన్స్ అన్ని మాట్లాడుకున్నాం. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. అండ్ ఇలాగే వేరే టాపిక్స్ మనం ఆల్రెడీ చేసాం, ఏవైతే ఎగ్జామ్స్ లో అడుగుతుంటారో ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ చూసారు కదా, ఎన్టీపీసీలో ఎన్ని అడిగారు. అండ్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ హిస్టరీలో మనకి 2 ఇంపార్టెంట్ ఉంటాయి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, గాంధీ ఎరా. అందులో ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో అది కూడా మనం రీసెంట్ గా కవర్ చేసుకున్నాం. అంటే అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిల్లో. అలాగే హూ ఈజ్ హూ, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 to 395 మధ్యలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇవన్నీ వీడియోస్ నేను చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చెక్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా, ఇవన్నీ క్లాసెస్ సంబంధించిన పీడిఎఫ్స్
అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఫ్రీగా మన యాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని మీకు మన యాప్లో కనిపిస్తుంది. తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను రెండిట్లోనూ మీకు పీడిఎఫ్స్ అయితే దొరుకుతాయి. అలాగే టెస్ట్లు కూడా 1 month మీకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్ టెస్ట్ కూడా అక్కడ ఉంటుంది. కంపేర్ చేసుకోవచ్చు మీరు వేరే వాళ్ళతో మీ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది ఏంటి అని. ఓకే, అలాగే ఎన్టీపీసీ ఇందాక చూపించా కదా స్పెషల్ టాపిక్స్ లిస్ట్, ఇలాంటి thumbnail తో మీకు కనిపిస్తుంది. సో అందులో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని దొరుకుతాయి, అలాగే క్లాసెస్ దొరుకుతాయి. అండ్ జీకే సిరీస్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అలాగే మీరు కనుక రైల్వే ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి అయినా లేదా ఎన్టీబీసీ అయినా ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా టెక్నీషియన్ ఏఎల్పీ ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని దొరుకుతాయి. లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలంటే కూడా దొరుకుద్ది. లేదు ఫిట్టర్ సంబంధించిన క్లాస్ కావచ్చు, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, అన్ని చాలా తక్కువ ప్రైస్ కి మీకు ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్మోస్ట్ అందరూ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు అక్కడ దొరుకుద్ది. అండ్ పర్టికులర్ గా నేనైతే ఏఎల్పీ టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను. ఓకేనా? ఒకసారి డెమోస్ అయితే చూడండి, మీకు నచ్చి డెఫినెట్ గా ఉపయోగపడతాయి అనుకుంటే తీసుకోండి. ఓకే, అండ్ ఫర్దర్ గా మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. బట్ అన్నిటికంటే ముఖ్యం వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి మంచి మంచి వీడియోస్ ని ఇంకా ఫాస్ట్ గా ఇంకా మీకు ఉపయోగపడేవి ఫ్రీగాను తీసుకొస్తాను, క్లాసెస్ రూపంలోనూ తీసుకొస్తాను. ఓకే, అది పైగా మీకు ఇంత ఎఫర్ట్ పెట్టి పీడిఎఫ్ ఇవన్నీ కూడా ఇస్తున్నాను. ఫ్యూచర్ లో టెస్ట్లు కూడా ఫ్రీగా పెడతాకి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు మీ వంతు కొంచెం లైక్స్ అవి చేస్తే నాకు కూడా కొంచెం బూస్ట్ అయితే వస్తుంది అనమాట, ఇంకా బెటర్ గా వర్క్ చేయగలుగుతాను. ఓకే, అండ్ కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మీకు క్లాసెస్ కావచ్చు, లేకపోతే గైడెన్స్ వీడియోస్ కావచ్చు, లేకపోతే అప్డేట్స్ కావచ్చు, అన్ని కూడా మన దగ్గర వన్ స్టాప్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ దొరుకుతాయి. ఓకే, ముఖ్యంగా రైల్వేస్ కి. ఓకే, సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో నేను మీకు ఎన్టీపీసీ మొన్న CBT 1 లో జరిగిన వాటికి సంబంధించిన జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియో అయితే చేశాను కదా. సో 4-5 ఇంపార్టెంట్ టాపిక్స్ చదివితే ఆల్మోస్ట్ 20 కంటే ఎక్కువ మార్క్స్ 40 మార్క్స్ లో 20 మార్క్స్ అంటే చూసుకోండి, 50% కంటే ఎక్కువ మార్క్స్ మీరు జీకేలో తెచ్చుకోవచ్చు. ఆ టాపిక్స్ ఏంటి అన్ని దాని గురించి డీటెయిల్ వీడియో వేసాను, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అలాగే ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ చెప్పాను కదా, ఏవైతే నేను ఆల్రెడీ క్లాసెస్ చేశానో ఫ్రీగా అవన్నీ మీకు ఈ ప్లేలిస్ట్ ఒకటి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఎన్టీపీసీ CBT 1 లో కానీ అండర్ గ్రాడ్యుయేట్వి లేదా CBT 2 లో కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే, సో మీ నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.